నమస్కారం. వృశ్చిక రాశి జాతకులారా, మీ అందరికీ ఒక అత్యంత భయంకరమైన మరియు షాకింగ్ హెచ్చరిక. మీ శత్రువు ఎక్కడో బయట లేడు, మీ ఇంట్లోనే మీ పక్కనే ఉంటూ మీ నాశనాన్ని కోరుకుంటున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. మీ ఇంట్లోనే ఉన్న ఒక స్త్రీ కారణంగా మీకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో తెలిస్తే ఈ రాత్రికి మీకు నిద్ర పట్టదు. ఆ వ్యక్తి మీపై చూపుతున్న నకిలీ ప్రేమ వెనుక ఎంతటి విషం దాగి ఉందో తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. ఇన్నాళ్లుగా మీ పనులు ఎందుకు ఆగిపోతున్నాయి? అనారోగ్యం ఎందుకు వెంటాడుతోంది? ఎంత సంపాదించినా చేతిలో రూపాయి ఎందుకు నిలబడడం లేదు? వీటన్నిటి వెనుక ఉన్న ఆ రహస్య వ్యక్తి ఎవరు? ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో జరగబోయే ఆ ఊహించని పరిణామం ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు ఆధారాలతో సహా వివరించబోతున్నాను. మీ శత్రువుల ఆట ముగియాలన్నా, మీ ఇంటిపై ఉన్న ఆ దుష్ట ప్రభావం తొలగిపోవాలన్నా మీరు వెంటనే చేయాల్సిన ఆ ఒక్క పని ఏంటో ఈరోజే తెలుసుకోండి. ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన ప్రశ్న. వీడియోలోకి వెళ్లే ముందు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారి తలరాతను మార్చే ఆ భయంకరమైన నిజమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు గత 3 నెలలుగా ఎదుర్కొంటున్న ఆ వింతైన అలజడి, మనశ్శాంతి లేకపోవడం వెనక ఏదో ఒక కారణం ఉందని మీకు అనిపించే ఉంటుంది. రాత్రిపూట కారణం లేకుండానే నిద్ర మెలకువ రావడం, హఠాత్తుగా తల భారంగా అనిపించడం, చిన్న చిన్న విషయాలకే మీ వాళ్లతో గొడవలు జరగడం, ఇవన్నీ కేవలం మీ సమయం బాగోలేక జరుగుతున్నవి కావు. కాలం మిమ్మల్ని పరీక్షిస్తోంది. మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్యమైన నెగిటివ్ ఎనర్జీ తిరుగుతోంది. మీరు ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతున్నారో వారే మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు. వారి ముఖం మీద నవ్వు కనిపిస్తుంది, కానీ మనసులో మాత్రం మీ మీద విపరీతమైన అసూయ దాగి ఉంది. మీ ఎదుగుదల వారికి అస్సలు నచ్చడం లేదు. మీరు గమనించే ఉంటారు. ఏదైనా పనిలో ముందడుగు వేద్దామనుకోగానే ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదా ఇంటి సమస్యల వల్ల కావచ్చు. కానీ ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్న కొన్ని దైవ శక్తులు ఇప్పుడు మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాయి. మీరు కష్టాల్లో ఉండి కూడా ఇతరులకు సహాయం చేశారు. ఎవరికీ చెడు కోరుకోలేదు. అందుకే ఆ దేవుడు ఇప్పుడు మీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే న్యాయం జరిగే ముందు ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లోనే ఒక మహిళ ఉంది. ఆమె మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయి. నేరుగా మిమ్మల్ని ఏమీ అనదు, కానీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏదో ఒక నెగిటివ్ పాయింట్ తీసి మిమ్మల్ని వెనక్కు లాగేస్తుంటుంది. సలహా ఇస్తున్నట్టు నటిస్తూనే మీ ఆలోచనలను నీరుగారుస్తుంది. గత 3 నెలల్లో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుందామని అనుకున్నప్పుడు ఆమె మిమ్మల్ని ఆపడం మీరు గమనించే ఉంటారు. ఆమె మీ సొంత మనిషి అని మీరు నమ్మడమే మీరు చేసిన అతిపెద్ద పొరపాటు. మీ ఇంట్లో 3 వ్యక్తులు, అంటే 2 మహిళలు, 1 పురుషుడు మీ ఎదుగుదల చూసి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వీరు బయటకు విమర్శించరు, కానీ మీ వెనక మాత్రం విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు శత్రుస్థానం చాలా బలంగా ఉంది. కానీ భయపడకండి. ఇప్పటి వరకు వారు చేసిన కుతంత్రాలకు శిక్ష పడే సమయం దగ్గర పడింది. ఈరోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలోకి ఒక స్పష్టమైన శక్తి ప్రవేశించబోతోంది. ఇన్నాళ్ళు ఉన్న కన్ఫ్యూజన్ అంతా పోయి నిజమేంటో మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు కోపపడకూడదు, కేవలం మౌనంగా ఉండి గమనించాలి. ఇన్నాళ్ళు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు అకస్మాత్తుగా మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. మీ ప్లాన్స్ ఏంటో తెలుసుకోవాలని చూస్తారు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వాడాలి. సాయంత్రం సమయం మీకు చాలా ముఖ్యం. సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండండి. దీపం వెలిగించండి. ఎవరితోనూ గట్టిగా అరవకండి. ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలోనే మీ అదృష్టాన్ని కాపాడే శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గతంలో మీరు ఎన్నో పెద్ద ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అంటే అది కేవలం మీ తెలివితేటలు కాదు, మీకున్న దైవ రక్షణ. ఇప్పుడు మీ శత్రువులే వారు పన్నిన వలలో చిక్కుకోబోతున్నారు. వారు మీ మీద చేసిన తప్పుడు ప్రయోగాలు, పంపిన నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు వారికే రివర్స్ కాబోతోంది. వృశ్చిక రాశి జాతకులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు న్యాయం కోసం ప్రార్థించాలి, కానీ పగ కోసం కాదు. సాయంత్రం సమయంలో ఇంట్లో ధూపం లేదా అగరబత్తులు వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి: భగవంతుడా, మాకు ఎవరైతే కష్టాన్ని ఇచ్చారో
వారికి వారి కర్మానుసారం ఫలితాన్ని ఇవ్వు, కానీ మా మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచు. త్వరలోనే మీ జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. మొదటిది మీ వృత్తి లేదా వ్యాపారానికి సంబంధించింది. మీరు అస్సలు నమ్మలేని ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకొస్తుంది. అది కొత్త ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, లేదా ఒక పెద్ద బిజినెస్ డీల్ కావచ్చు. రెండవది మీ కుటుంబానికి సంబంధించింది. ఇన్నాళ్ళు మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారి అసలు రంగు బయటపడుతుంది. ఒక రహస్యం మీకు తెలిసినప్పుడు మొదట బాధగా అనిపించినా అది మీ మనసు మీద ఉన్న ఒక పెద్ద భారాన్ని దించేస్తుంది. ఇక మూడవది ఆర్థిక లాభం. ఊహించని విధంగా ధనం మీ చేతికి అందుతుంది. అయితే ఇక్కడే మీకు ఒక పరీక్ష ఎదురవుతుంది. వచ్చే డబ్బును చూసి అత్యాశకు పోతారా లేదా బ్యాలెన్స్డ్గా ఉంటారా అనేది మీ ఇష్టం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక హెచ్చరిక. ఏ కాగితం మీద అయినా సంతకం చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఏవైనా పగిలిన వస్తువులు, పాత చెప్పులు, పాడైపోయిన గడియారాలు ఉంటే వెంటనే వాటిని బయటకు పారేయండి. ఇవి నెగటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి లాక్కుంటాయి. గత కొంతకాలంగా మీరు విపరీతమైన అలసటను, మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు మీ అదృష్ట చక్రం తిరగబోతోంది. మీ శత్రువులు ఇప్పుడు లోలోపల భయపడుతున్నారు. వారు పన్నిన కుతంత్రాలు ఎందుకు ఫలించడం లేదో వారికి అర్థం కావడం లేదు. అందుకే వారు మరింత ఆగ్రహంతో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీ గౌరవానికి భంగం కలిగించేలా ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ మౌనమే ఈ సమయంలో మీ అతిపెద్ద ఆయుధం. శనిదేవుని దృష్టి ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతోంది. అంటే మీకు జరిగిన అన్యాయానికి లెక్కలు తేలే సమయం వచ్చింది. అంతేకాదు, మీ పూర్వ జన్మల కర్మ వల్ల ఆగిపోతున్న పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అయితే ఇవన్నీ జరగాలంటే మీరు 4 తప్పులు అస్సలు చేయకూడదు. 1, సాయంత్రం వేళ ఎవరికీ డబ్బులు కానీ, ధాన్యం కానీ బయటికి ఇవ్వకూడదు. 2, ఆలోచించకుండా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. 3, తల్లిదండ్రులను లేదా పెద్దవారిని అగౌరవపరచకూడదు. 4, ఇంట్లో గొడవలు పడకూడదు. ఈ 4 నియమాలు పాటిస్తే మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. మీ వెనుక కుట్రలు పన్నుతున్న ఆ మహిళ ముఖం త్వరలోనే బయటపడుతుంది. ఆమె మీ బంధువుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగున ఉండొచ్చు, లేదా మీరు పనిచేసే చోట ఉండొచ్చు. ఆమెను గుర్తుపట్టడానికి ఒకే ఒక మార్గం. మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడుతుంది. కానీ మీ ముందుకు రాగానే అమృతం కురిపిస్తున్నట్టు చాలా తీయగా మాట్లాడుతుంది. గత 3 నెలల్లో మీరు ఎవరికైనా మీ ప్లాన్స్ చెబితే అది 3వ వ్యక్తికి చేరింది అంటే ఆమె ద్వారానే అని గుర్తుంచుకోండి. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండండి. మీ ప్లాన్స్ దేవుడికి తప్ప ఎవ్వరికీ చెప్పకండి. ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, అప్రమత్తం చేయడానికి చెబుతున్నాను. ఈరోజు సాయంత్రం తర్వాత మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పాత స్నేహితుడు ఎవరైనా మీకు ఫోన్ చేయొచ్చు, లేదా ఆగిపోయిన పనికి సంబంధించిన శుభవార్త వినొచ్చు. రాబోయే 4 రోజులు మీకు చాలా కీలకం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలే మీ రాబోయే 4 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ శత్రువులు ఇప్పుడు తమ ఇంట్లో తామే గొడవలు పడుతూ ఇబ్బంది పడతారు. వారి మీద మీరు జాలి చూపాలి తప్ప కోప్పడకూడదు. వృశ్చిక రాశి జాతకులారా, ఒక్కటి గుర్తుంచుకోండి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు అనుభవించిన అవమానాలు ఇప్పుడు గౌరవంగా మారబోతున్నాయి. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు మీ ప్రశంసలు కురిపిస్తారు. కానీ ఆ సమయం వచ్చే వరకు మౌనంగా ఉండండి, సహనం వహించండి. సాయంత్రం వేళ నిరంతరం దీపం వెలిగించడం మర్చిపోవద్దు. ఈ రాత్రి పడుకునే ముందు మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థించండి. ప్రభువా, ఏది మాకు మంచో అది చెయ్యి, ఎందుకంటే ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అని వేడుకోండి. మీ మంచి కాలం మొదలైపోయింది. ఈరోజు ఉదయం నుంచే మీ చుట్టూ ఏదో తెలియని మార్పు కనిపిస్తూ ఉండొచ్చు. మనసు ఒకసారి తేలికగా, మరోసారి భారంగా అనిపిస్తుంటుంది. ఇవి కేవలం సాధారణ భావాలు కావు, మీ జీవితంలో రాబోయే మార్పుకు సంకేతాలు. గత కొన్ని నెలలుగా మీపై ఉన్న ఒత్తిడి మెల్లగా తొలగిపోతుంది. చీకటి విడిపోయే ముందు నీడలు ఎలాగైతే లోతుగా కనిపిస్తాయో, మీ చుట్టూ ఉన్న శత్రువుల కుట్రలు కూడా ఇప్పుడు అలాగే బయటపడుతున్నాయి. గతంలో మీకు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకోండి. ఎవరో అకస్మాత్తుగా మీకు దూరమయ్యారు, మీ ప్లాన్స్లో అడ్డుపడ్డారు, మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇదంతా మీకో పరీక్ష. ఇప్పుడు మీ శత్రువుల పరిస్థితి తలకిందులు కాబోతోంది. వారు ఏ కుతంత్రాలైతే చేశారో అవే ఇప్పుడు వారిని నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక అదృశ్య శక్తి
మీ ఇంటి గడప దగ్గర కాపలా ఉంటూ మిమ్మల్ని రక్షిస్తోంది. ఆ రక్షణ ఉండబట్టే మీరు పెద్ద ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోగలుగుతున్నారు. అయితే ఈ దైవ రక్షణ మీకు కలకాలం ఉండాలంటే మీ ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి. సాయంత్రం పూట టీవీ లేదా మ్యూజిక్ సౌండ్ పెంచకండి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చిన్న వెలుతురుండేలా చూసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు తల దగ్గర నీళ్ల పాత్ర ఉంచకండి. ఈ చిన్న చిన్న విషయాలే మీ ఇంటి శక్తిని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మీ ఇంటి ఉత్తర దిశలో ఏవైనా పాత సామాన్లు, పగిలిన వస్తువులు ఉంటే వెంటనే శుభ్రం చేయండి. మీ అదృష్టాన్ని తెరిచే దిశ ఇదే. ఇక ఆ మహిళ గురించి చెప్పాలంటే ఆమె ఇప్పుడు చాలా అసహనంతో ఉంది. తను పన్నిన వలలన్నీ ఫెయిల్ అవుతుండడంతో ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కావడం లేదు. అందుకే మిమ్మల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టడానికి కొత్త ప్లాన్స్ వేస్తుంది. మీ బలహీనతలను వెతికి దెబ్బ కొట్టాలని చూస్తుంది. కానీ మీరు ఎంత శాంతంగా ఉంటే ఆమె అంతగా గందరగోళంలో పడిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఒక మంచి ఆఫర్ లేదా ప్రపోజల్ రావచ్చు. అది డబ్బుకు సంబంధించింది కానీ పార్ట్నర్షిప్ గురించి కానీ కావచ్చు. చూడడానికి అది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. అందులో ఏదైనా దాగి ఉన్న కండిషన్ ఉండొచ్చు. సంతకం చేసే ముందు 1కి 10 సార్లు చదవండి. మీ శత్రువులు మీరు తొందరపడి తప్పు చేయాలని ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పినట్టుగా మీ జీవితంలో 3 సంఘటనలు జరగబోతున్నాయి. అందులో మొదటిది శారీరకమైంది కాదు, మానసికమైంది. ఒక చేదు నిజం మీ ముందుకొస్తుంది. అది మిమ్మల్ని షాక్కి గురి చేయవచ్చు. మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారి అసలు బుద్ధి ఏంటో మీకు తెలుస్తుంది. ఇది మిమ్మల్ని బలహీనపరచదు, పైగా మీరు వాస్తవంలోకి రావడానికి సహాయపడుతుంది. రెండవది మీ శత్రువుల ఇంట్లో జరుగుతుంది. వారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులు కావచ్చు. వారి గౌరవానికి భంగం కలగవచ్చు. అది చూసి మీరు ఆశ్చర్యపోయినా సరే మౌనంగా ఉండండి. మూడవది మీ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే బాధ్యత మీ భుజాన పడుతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. కానీ ఈ సమయంలో గర్వాన్ని దరిచేరనీయకండి. విజయాన్ని వినయంతో స్వీకరించండి. ఒకవేళ ఇంట్లో ఎవరితోనైనా గొడవలు జరుగుతుంటే మీరే ముందుగా మాట్లాడి ఆ గొడవలను ఆపేయండి. ఇప్పుడున్న శక్తి మీ వ్యక్తిగత ఎదుగుదలతో పాటు కుటుంబం అంతా కలిసి ఉండాలని కోరుకుంటోంది. వృశ్చిక రాశి జాతకులారా, ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాల వెనుక కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదలే కాదు, మీ కుటుంబంలో ఒక సమతుల్యత రావాలన్నది కూడా ప్రకృతి ఉద్దేశం. మీరు చాలాసార్లు అనుకునే ఉంటారు, ఎందుకు నా ప్రయత్నాలన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి, ఎందుకు చివరి నిమిషంలో అడ్డంకులు వస్తున్నాయి అని. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయే సమయం వచ్చింది. మీ కర్మల లెక్కలు ఇప్పుడు క్లియర్ అవుతున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఒక పాత అప్పు మీ చేతికి అందొచ్చు. లేదా రావాల్సిన పేమెంట్స్ ఏవైనా ఉంటే అవి మీకు వస్తాయి. మీరు ఎవరి నుంచైతే అస్సలు ఆశ వదిలేసుకున్నారో ఆ వ్యక్తి నుంచి మీకు సహాయం అందుతుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక, మీ ఫోన్కు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చాలా తీయని మాటలతో మొదలవుతుంది. కానీ ఆ మాటల వెనుక ఒక పెద్ద స్వార్థం దాగి ఉంది. ఆ సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన ఒకే ఒక్క వాక్యం, నేను ఆలోచించి చెబుతాను. వెంటనే దేనికి అవును అని ఒప్పుకోకండి. వృశ్చిక రాశి వారి ఆత్మబలం ఇప్పుడు మునుపటి కంటే చాలా పెరిగింది. మిమ్మల్ని మీరు నమ్మండి. రాత్రి పడుకునేటప్పుడు మీ తల పక్కన ఏదైనా ఒక చిన్న ఇనుప వస్తువును ఉంచుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దరి చేరనివ్వదు. వీలైతే శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మనసులో ఎవరికీ చెడు కోరుకోకుండా కేవలం మీకు న్యాయం జరగాలని ఆ దేవుడిని వేడుకోండి. మీ శత్రువులు ఇప్పుడు ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. వారి మధ్య ఉన్న ఐకమత్యం దెబ్బతింటోంది. వారు మీ మీద వేసిన ప్లాన్సే ఇప్పుడు వారి మధ్య గొడవలకు కారణమవుతాయి. మీరు చేయాల్సిందల్లా కేవలం వేచి చూడడమే. మీ మనసులో ఉన్న ఆందోళన త్వరలోనే తగ్గిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. పాత అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ తిండి విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. నూనె, మసాలా వస్తువులకు దూరంగా ఉండండి. నీళ్లు ఎక్కువగా తాగండి. మీ మనసు ఆధ్యాత్మికం వైపు మళ్ళొచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనే కోరిక కలిగితే ఖచ్చితంగా వెళ్ళిరండి. అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు. వారు మీకు ఒక మంచి సంకేతాన్ని ఇస్తారు. ఆ వ్యక్తి మీకు స్నేహితుడిగా
లేదా ఒక మార్గదర్శిగా మారే అవకాశం ఉంది. అయితే ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తుపడతారంటే, ఆ మనిషి చాలా తక్కువ మాట్లాడతారు, కానీ చాలా నిజాయితీగా ఉంటారు. మీకిప్పుడు జనాల గుంపు అవసరం లేదు. సరైన మనుషులు తోడుంటే చాలు. ఈ రాత్రి తర్వాత మీ కలల్లో కూడా మార్పులొస్తాయి. ఒకవేళ కలలో పాము కనిపిస్తే అస్సలు భయపడకండి. అది మీకు దైవరక్షణ ఉందనడానికి ఒక గుర్తు. మీ జీవితంలో ధన ప్రవాహం మెల్లగా పెరుగుతుంది. మొదట చిన్న లాభం వచ్చినా ఆ తర్వాత పెద్ద పెద్ద అవకాశాలు మీ తలుపు తడతాయి. కానీ మీరు సంయమనంతో ఉండాలి. అదృష్టం తలుపు తీస్తుంది, కానీ ఆ దారిలో నడవాల్సింది మీరే అని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవించండి. వారి మాట వినండి. ఎందుకంటే ఈ సమయంలో ఆ స్త్రీ శక్తి మీకు ఒక దిశను చూపిస్తుంది. ఇక మీ ఇంట్లో ఎవరైతే పురుషుడు మీకు వ్యతిరేకంగా ఉన్నాడో వాడు లోపల భయపడుతున్నాడు. వాడి అహంకారమే వాడి అతిపెద్ద బలహీనత. వాడు మిమ్మల్ని రెచ్చగొడితే ఆ సవాలుని స్వీకరించకండి. మీ మౌనమే వాడికి సరైన సమాధానం. మీకున్న ఐడియాలన్నీ ఒక డైరీలో రాసుకోండి. దీనివల్ల మీ మనసులోని అయోమయం తొలగిపోతుంది. వృశ్చిక రాశి వారికి త్వరలోనే ఒక శుభవార్త అందుతుంది. అది మీ ఓర్పుకు దక్కిన ఫలం. కానీ ఏ నిర్ణయమైనా కోపంలో మాత్రం తీసుకోవద్దు. మీ చుట్టూ ఇన్నాళ్ళు అల్లిన కుతంత్రాల వల ఇప్పుడు ముక్కలైపోతోంది. గత కొంతకాలంగా కారణం లేకుండానే ఇంట్లో గొడవలు జరగడం, మనసు విలవిలలాడడం వెనుక కేవలం పరిస్థితులే కాదు, ఎవరో వేసిన చెడు దృష్టి కూడా ఉంది. మీ రాశిలో ఇప్పుడు శత్రుదోషం బయటపడుతోంది. ఎవరైతే మీ ముందు నవ్వుతూ ఉండేవారో వారే మీ వెనక విషం చిమ్ముతున్నారు. మిమ్మల్ని పాతాళానికి తొక్కాలని చూశారు, కానీ అది వారి వల్ల కాలేదు. ఇప్పుడు వారి సమతుల్యత దెబ్బతినబోతోంది. ఇందాక చెప్పిన 3 సంఘటనల్లో మొదటిది మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. ఇప్పుడు రెండవది ఒక బంధం రూపంలో వస్తుంది. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా మీకు దూరం అవ్వచ్చు. మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా తప్పించుకోవచ్చు. ఆ వ్యక్తి మారిపోయాడని మీకు అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ వ్యక్తి అసలు రూపం ఇప్పుడే బయటపడుతోంది. ఈ సమయంలో వారి వెనక మీరు పరిగెత్తకండి. ఎలాంటి సంజాయిషీలు అడగకండి. ఎందుకంటే నిజమైన మనుషులు మిమ్మల్ని వదిలి వెళ్లరు. వృశ్చిక రాశి జాతకులారా, ఒక ముఖ్యమైన విషయం, మీరు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్మారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మీకు దూరం అవ్వచ్చు. మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వడానికి ఆలస్యం చేయడం, మిమ్మల్ని చూసి చూడనట్టు వెళ్ళడం వంటివి చేస్తారు. మీకు ఆ వ్యక్తి మారిపోయాడేమో అనిపిస్తుంది, కానీ నిజానికి వారి అసలు రంగు ఇప్పుడు బయటపడుతోంది. ఈ సమయంలో వారి వెనక పరిగెత్తకండి. ఎలాంటి సంజాయిషీలు అడగకండి. ఎందుకంటే నిజంగా మీ అనుకున్న వారు మిమ్మల్ని వదిలి వెళ్లరు. మీ ఇంట్లో ఈశాన్య దిశలో ఏదైనా అద్దం పగిలి ఉన్నా లేదా అక్కడ దుమ్ము పేరుకుపోయి ఉన్నా వెంటనే శుభ్రం చేయండి. ఎందుకంటే సానుకూల శక్తి ఆ దిశ నుంచే ఇంట్లోకి వస్తుంది. ఆ ప్రదేశం భారంగా ఉంటే మీ మనసు కూడా భారంగానే ఉంటుంది. రాబోయే 7 రోజుల పాటు ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు. ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ధన లావాదేవీలకు దూరంగా ఉండండి. మీ శత్రువులు మిమ్మల్ని తప్పుడు దారి పట్టించడానికి, మీపై లేనిపోని అపవాదులు వేయడానికి చివరి ప్రయత్నాలు చేస్తారు. కానీ భయపడకండి. మీ చుట్టూ ఉన్న దైవ రక్షణ ఇప్పుడు యాక్టివ్ అవుతుంది. మీపై ఎవరు అబద్ధాలు ప్రచారం చేసినా అవే అబద్ధాలు వారి మెడకు చుట్టుకుంటాయి. మీరు కేవలం సత్యానికే కట్టుబడి ఉండండి. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పాత పని అకస్మాత్తుగా మీ ముందుకొస్తుంది. అది ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు, పరీక్ష కావచ్చు, లేదా వ్యాపార ప్లాన్ కావచ్చు. దానిని నిర్లక్ష్యం చేయకండి. ఆ పనిని పూర్తి చేయడమే మీ విజయానికి అసలైన ద్వారం. ఇన్నాళ్ళు మీ కష్టానికి గుర్తింపు రాలేదని బాధపడ్డారు కదా, ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఒక పెద్దాయన లేదా మీ పై అధికారి ఆశీస్సులు మీకు అందుతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. జనాలు మీ మాట వింటారు. అయితే ఈ సక్సెస్ను చూసి గర్వపడకండి. వినయంగా ఉండండి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనసు చాలా సున్నితంగా మారి చిన్న విషయాలకే కన్నీళ్లు రావడం లేదా విపరీతమైన కోపం రావడం జరుగుతుంది. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి. ఒకవేళ ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతుంటే ఒకరోజు పూర్తిగా మౌనంగా ఉండండి. ఆ మౌనమే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని శాంతింపచేస్తుంది. మీ శత్రువులు ఇప్పుడు తాము తవ్విన గోతిలో తామే పడుతున్నారు. వారి మధ్య ఐకమత్యం దెబ్బతిని ఒకరినొకరు అనుమానించుకుంటున్నారు. ఇది దైవ నిర్ణయం. కానీ మీరు మాత్రం వారిపై జాలి చూపండి తప్ప
కోపంతో మీ శక్తిని వృధా చేసుకోకండి. అలాగే ఈ రోజుల్లో రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవద్దు. మొబైల్ లేదా స్క్రీన్ వాడకాన్ని తగ్గించండి. మీకు వస్తున్న తలనొప్పి లేదా మెడ నొప్పి మీ శరీరానికి విశ్రాంతి కావాలని చెబుతున్న సంకేతాలు. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి లేదా ఎవరినైనా పేదవారికి భోజనం పెట్టండి. ఇది మీ రక్షణ కవచాన్ని మరింతగా బలపరుస్తుంది. ఇక మూడవ సంఘటన, మీ అంతరంగంలో వచ్చే మార్పు. మీరు ఎవరినైతే మీ జీవితానికి ఆధారం అనుకున్నారో వారు అంత ముఖ్యం కాదని మీకు అర్థమవుతుంది. మీ ప్రాధాన్యతలు మారుతాయి. మిమ్మల్ని మీరు ఎక్కువగా గౌరవించుకోవడం మొదలు పెడతారు. ఈ మార్పు మిమ్మల్ని మానసిక బానిసత్వం నుండి విడుదల చేస్తుంది. ఒక కొత్త లక్ష్యం మీలో పుడుతుంది. అది కొత్త వ్యాపారం కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. కానీ తొందరపడి ఇల్లు మారడం లేదా ఉద్యోగం వదిలేయడం వంటి నిర్ణయాలు మాత్రం మరో 2 వారాల వరకు తీసుకోకండి. మీ ఇంట్లో మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ పురుషుడు ఇప్పుడు నేరుగా మిమ్మల్ని సవాలు చేయవచ్చు. కానీ మీరు అతనికి ఏ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాలమే అతన్ని శాంతింపచేస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, మీ ఇంట్లో ఉన్న ఆ పురుషుడు మిమ్మల్ని నేరుగా సవాలు చేయవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలను తప్పు పట్టవచ్చు. కానీ మీరు ఏమాత్రం స్పందించవద్దు. మౌనంగా వినండి అంతే. కాలమే అతన్ని శాంతింపచేస్తుంది. అతనికి సమాధానం చెబుతుంది. మీ రాశి ప్రకారం ధన ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. మొదట చిన్న లాభం, ఆ తర్వాత పెద్ద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు చెప్పారు కదా అని తొందరపడి ఎక్కడా డబ్బు పెట్టకండి. మీకొచ్చే కలల్లో నీరు లేదా పాము కనిపిస్తే అస్సలు భయపడకండి. అది మీకు దైవ రక్షణ బలంగా ఉందని చెప్పడానికి ఒక గొప్ప సంకేతం. మీ మనసులో ఉన్న భయం పోయి ఏదో పెద్ద భారం దిగిపోయినట్టు మీరు త్వరలోనే అనుభూతి చెందుతారు. సాయంత్రం వేళ మీ ఇంట్లో వెలిగించే దీపం అస్సలు ఆరిపోకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ దీపమే మీ అదృష్టానికి అసలైన వెలుగు. మీ మంచి సమయం మొదలైంది. కానీ ఈ సమయంలో ఓర్పు వహించడమే మీ దగ్గరున్న అతిపెద్ద ఆస్తి. ఇది కేవలం బయట నిజాలు తెలిసే సమయం మాత్రమే కాదు, మీ అంతరాత్మలో కూడా నిజం తెలిసే సమయం. గత కొన్ని రోజులుగా మీరు గమనించే ఉంటారు, కొన్ని బంధాల మీద ఉన్న ఆకర్షణ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎవరితోనైతే జీవితం అనుకున్నారో ఇప్పుడు వారు అంతగా అవసరం లేదని మీకు అనిపిస్తోంది. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, మీలో కలుగుతున్న ఒక గొప్ప మార్పు. మీ చుట్టూ ఉన్న రక్షణ కవచం ఇప్పుడు మరింత గట్టిపడింది. అయితే ఈ రక్షణతో పాటు మీకు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంది. అది మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోవడం. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఏది చేసినా దాని ఫలితం మీకు వెనువెంటనే అందుతుంది. మీరు ఎవరికైనా అన్యాయం చేస్తే దాని ప్రభావం వెంటనే మీ మీద పడుతుంది. అదే మీరు సత్యం వైపు నిలబడితే దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ శత్రువు 3వసారి మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తాడు. అతను మీకు నేరుగా ఏమీ చెయ్యలేడు. కాబట్టి మీ మనసును వికలం చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ పాత విషయాలను బయటకు తీయడం లేదా మీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడడం వంటివి చేయవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ మౌనమే ఈ సమయంలో మీ అతిపెద్ద కవచం. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి గమనిస్తున్నాడు, కానీ నేరుగా బయటికి వచ్చి మీకు సపోర్ట్ చేయడు. కానీ త్వరలోనే ఆ వ్యక్తే మీకోసం ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తారు. అది ఒక సందేశం రూపంలోనో లేదా ఒక ముఖాముఖి భేటీ రూపంలోనో మీకు తెలుస్తుంది. దానిని అస్సలు వదులుకోకండి. మీ ఇంటి దక్షిణ దిశలో ఏవైనా బరువైన వస్తువులు అడ్డదిడ్డంగా ఉంటే వాటిని వెంటనే సర్దండి. ఆ దిశలో ఎరుపు లేదా లేత పసుపు రంగు ఉంటే మీకు చాలా శుభప్రదం. మీ ఇంట్లోని పూజ గదిలో అస్సలు దుమ్ము పేరుకోకుండా చూసుకోండి. ప్రతిరోజు దైవానికి నీటిని సమర్పించండి. ఎందుకంటే మీ ఎదుగుదల కేవలం మీ కష్టంతోనే కాదు, మీ ఇంటి ఎనర్జీతో కూడా ముడిపడి ఉంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆ 3 సంఘటనలు ఇప్పుడు స్పష్టమవుతున్నాయి. మొదటిది ఒక బంధం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం. రెండవది మీ శత్రువు ఇంట్లో మొదలయ్యే అశాంతి. ఇక మూడవది మీ వ్యక్తిత్వంలో వచ్చే మార్పు. నిజానికి ఈ 3వ సంఘటన మీకు ఒక పెద్ద వరం లాంటిది. కొన్ని నెలల క్రితం ఉన్న వ్యక్తికి ఇప్పటి మీకు చాలా తేడా వచ్చిందని మీకే అనిపిస్తుంది. మీలో ఒక దృఢత్వం, ఒక మొండి ధైర్యం పుట్టుకొచ్చాయి. ఇక మీదట మీరు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడరు. మీ రాశి చక్రంలో గ్రహాల అనుకూలత వల్ల మీరు ఒక నాయకత్వ బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది. మీ ఆఫీసులో కానీ లేదా మీ కుటుంబంలో కానీ
ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మీ భుజాల మీద పడుతుంది. అస్సలు కంగారు పడకండి. ఎందుకంటే ఈ క్షణం కోసమే మీరు ఇన్నాళ్ళు సిద్ధం చేయబడ్డారు. మీ శత్రువులు ఇప్పుడు ఆఖరి ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని అందరి ముందు మానసికంగా బలహీనంగా చూపాలనేది వారి ప్లాన్. కానీ మీరు మాత్రం కొండలా స్థిరంగా ఉండాలి. వృశ్చిక రాశి జాతకులారా, మీ శత్రువులు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేని వ్యక్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు మాత్రం కొండంత ధైర్యంతో స్థిరంగా ఉండాలి. ఒక చిన్న జాగ్రత్త: రాత్రి పడుకునే ముందు మీ ఆలోచనలను చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరికీ కీడు కోరకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసు దేనినైతే బలంగా కోరుకుంటుందో ప్రకృతి దానిని నిజం చేసే అవకాశం ఉంది. అందుకే సానుకూల ఆలోచనలతో ఉండండి. మీకు ధనప్రాప్తి కలిగే కొత్త మార్గం ఒకటి తెరుచుకోబోతోంది. అది ఏదైనా పార్ట్ టైం పని కావచ్చు, పాత పరిచయాల ద్వారా వచ్చే అవకాశం కావచ్చు, లేదా డిజిటల్ మాధ్యమం ద్వారా వచ్చే లాభం కావచ్చు. ఏది వచ్చినా దానిని సాదరంగా ఆహ్వానించండి. కానీ పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అడుగు వేయండి. ఈ సమయంలో మీ పితృదేవతల ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి. వీలైతే శనివారం లేదా అమావాస్య రోజున వారి పేరుతో ఒక దీపం వెలిగించండి. మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ మహిళ ఇప్పుడు పూర్తిగా అసహనానికి గురవుతోంది. ఆమె పన్నిన కుతంత్రాలన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆమె తన మాటల్లో తానే ఇరుక్కుపోయే సమయం వచ్చింది. మీరు ఆమె విషయంలో అస్సలు జోక్యం చేసుకోకండి. న్యాయం తన పని తాను చేసుకుపోతుంది. ఇక మీ ఆరోగ్యంలో కూడా మంచి మార్పు కనిపిస్తుంది. పాత నొప్పులు తగ్గుతాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే తీపి మరియు ఉప్పు పదార్థాలకు దూరంగా ఉంటూ నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. రాబోయే 4 రోజుల్లో మీకు ఒక శుభవార్త అందుతుంది. అది మీ పిల్లల వల్ల కావచ్చు, ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్స్ కావచ్చు, లేదా చాలా కాలంగా కోర్టులో ఉన్న సమస్య కావచ్చు. అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న సవాలు కూడా ఎదురవుతుంది. సులువైన దారి మరియు సరైన దారి మధ్య మీరు ఒక దానిని ఎంచుకోవాల్సి వస్తుంది. కష్టమైనా సరే సరైన దారినే ఎంచుకోండి. అదే మీ భవిష్యత్తును బలంగా చేస్తుంది. ఇన్నాళ్ళు ఇతరుల కోసం బతికిన మీరు ఇప్పుడు మీ కలలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఒకవేళ ఇల్లు మారాలని లేదా కొత్త ఊరు వెళ్ళాలని ఆలోచన ఉంటే కుటుంబంతో చర్చించి ధైర్యంగా ముందుకెళ్ళండి. మీ జీవితంలోకి ఒక పాత స్నేహితుడు తిరిగి రావచ్చు. ఆ వ్యక్తి ఇప్పుడు మునిపటిలా లేకపోయినా వారి మాటలు మీకు ఒక కొత్త ఆలోచనను ఇస్తాయి. మీకు ఇప్పుడు జనం గుర్తింపు అవసరం లేదు. నిజమైన మనుషులు తోడుంటే చాలు. సాయంత్రం వేళని అస్సలు వృధా చెయ్యకండి. దీపం వెలిగించి ఆ దేవుడిని ప్రార్థించండి. మీలోని అహంకారాన్ని తొలగించి మీకు న్యాయం చెయ్యమని వేడుకోండి. మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ పెరుగుతోంది. ఇకపై మీ శత్రువులు మీతో నేరుగా తలపడలేరు. అందుకే ఇతరుల ద్వారా మీ మనసులో అనుమానాలు రేకెత్తించాలని చూస్తారు. మీ నమ్మకాన్ని సడలనివ్వకండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద ఆఫర్ మీ ముందుకు రాబోతోంది. మొదట కొంచెం అయోమయంగా అనిపించినా భయపడి వెనక్కి తగ్గకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాత్రిపూట వచ్చే కలలు లేదా చిన్నపాటి ఆందోళన చూసి భయపడకండి. ఇవన్నీ మీలో వస్తున్న గొప్ప మార్పుకు సంకేతాలు మాత్రమే. వృశ్చిక రాశి జాతకులారా, మీరు గతంలో ఎవరికైనా నిస్వార్థంగా సహాయం చేసి ఉంటే లేదా మంచి మనసుతో ఎవరి కోసమైనా ప్రార్థించి ఉంటే ఆ పుణ్యఫలం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: మీ ఇంట్లో పగిలిన గాజు సామాన్లు లేదా పగుళ్ళు ఉన్న పాత్రలు అస్సలు ఉంచకండి. ఆ పగుళ్ళు కేవలం వస్తువులకే కాదు, మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీకి కూడా అడ్డంకిగా మారతాయి. ముఖ్యంగా మీ వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే అక్కడి నుంచే మీ ఇంటికి ఐశ్వర్యం ప్రవేశిస్తుంది. మనం ముందుగా చెప్పుకున్న ఆ మహిళ గురించి మరో మాట. తను చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఆమె ఇప్పుడు తీవ్రమైన భయాందోళనలో ఉంది. అందుకే ఇప్పుడు ఆమె ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టే అవకాశం ఉంది. మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలని, మీరు తప్పు చేశారని మీకే అనిపించేలా చేయాలని చూస్తుంది. ఆ మాయలో అస్సలు పడకండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఇక మీకు వ్యతిరేకంగా ఉన్న ఆ పురుషుడు లోపల చాలా అభద్రతా భావంతో ఉన్నాడు. అతని బలహీనత అతని కోపమే. అతను కోపంతో మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు ఎదురుదాడి చేసి అతని కోపానికి ఇంధనం పొయ్యకండి. మౌనంగా ఉండడమే అతనికిచ్చే పెద్ద శిక్ష. మీ జీవితంలోకి ధనలాభం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మొదట చిన్న లాభం,
ఆ తర్వాత మరొకటి, అలా మెల్లమెల్లగా మీ ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కానీ ఈ సమయంలో మీరు అత్యాశకు పోతే మాత్రం ఆ ధన ప్రవాహం ఆగిపోయే ప్రమాదం ఉంది. అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టండి. రాబోయే కొద్ది రోజుల్లో చాలా కాలంగా నలుగుతున్న ఏదైనా పాత వివాదం లేదా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గొడవలకు పోకుండా సామరస్యంగా సమస్యను ముగించుకోవడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బృహస్పతి అనుగ్రహం లభిస్తోంది. ఇది మీకు మంచి జ్ఞానాన్ని, పరిపక్వతను ఇస్తుంది. ఇకపై మీరు చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మానేయాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఆ విషయాన్ని కాలానికే వదిలేయండి. ఎందుకంటే ఆకాశమంత ఎత్తుకు ఎదిగే వ్యక్తి తనతో పాటు కింద ఉన్న ధూళిని తీసుకెళ్లడు. మీ ఇంట్లోని పిల్లల ద్వారా లేదా యువకుల ద్వారా మీకు ఒక శుభవార్త అందుతుంది. అది వారి చదువులో విజయం కావచ్చు, లేదా ఉద్యోగంలో సాధించిన ఘనత కావచ్చు. ఇది మీ ఇంట్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, నిజంగా దేవుడు న్యాయం చేస్తాడా అని. దానికి సమాధానం అవును. కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా నెగిటివ్ ఆలోచనలు చేశారో వారి శక్తులన్నీ ఇప్పుడు నిర్వీర్యమైపోయాయి. వారి ఇంట్లోనే ఇప్పుడు అశాంతి మొదలైంది. మీరు మాత్రం భగవంతుడా ఏది ఉచితమో అదే చేయి అని వేడుకోండి. వారానికి ఒకరోజైనా ఉప్పు తగ్గించి తీసుకోండి. సాత్విక ఆహారం భుజించి ఎవరైనా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. ఇది మీ ఎనర్జీ లెవెల్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. రాబోయే 4 రోజులు మీకు అత్యంత కీలకం. మొదటి రోజు ఒక వార్త వింటారు. రెండవ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. మూడవ రోజు ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. 4వ రోజు మీకు ఒక విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది. అస్సలు భయపడకండి. రాత్రి పడుకునే ముందు 2 చేతులు జోడించి నేను భయం లేనివాడిని అని మనసులో అనుకోండి. మీ కలల్లో మార్పు రావడం మీరే గమనిస్తారు. మీ శత్రువులు మీ ముందు వంగకపోయినా లోపల మాత్రం పూర్తిగా కుంగిపోతారు. వారి పతనాన్ని చూసి మీరు ఆనందించకండి. ఎందుకంటే మీ దారి వేరు. మీరు ఇప్పుడు మునుపటి వృశ్చిక రాశి వారు కాదు. మీలో ఒక రకమైన గంభీరత్వం, దృఢత్వం వచ్చాయి. మీ మాటలకు సమాజంలో విలువ పెరుగుతోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా 3 పెద్ద మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని చూసి దూరంగా జరుగుతున్నారు. ఇదంతా మీ చుట్టూ ఉన్న దైవశక్తి ఫలితమే. అయితే అంతా అయిపోయిందని అనుకోకండి. అసలైన చివరి పరీక్ష ఇంకా మిగిలే ఉంది. వృశ్చిక రాశి జాతకులారా, సమయం ఇప్పుడు మీ వైపు తిరిగింది. మీ ఆత్మ బలమే మీ తలరాతను మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాల విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. సర్వే జనా సుఖినో భవంతు.